హాయ్ గైస్, నేను గార్డెన్ హోమ్ టూర్ పెట్టినప్పుడు అయితే మంచి రివ్యూస్ వచ్చినాయి, ఇంకా మంచిగా కామెంట్స్ కూడా ఇచ్చారు కదా. అందుకని రోజు మళ్ళీ గార్డెన్లో కొత్త చెట్లు ప్లాంటింగ్ చేసినాం. అవి చూపెట్టడానికి వచ్చిన అసలు మన గార్డెన్ అయితే టోటల్గా గ్రీన్తో, ఇక్కడ సైడ్ అయితే మొత్తం గ్రీన్తో నిండిపోయింది. నాకు కెమెరా సెట్టింగ్ ఎవరు లేక నేనే అవుతుంది. అండ్ మనకైతే చిక్కుడు కూడా చాలా పెరిగింది. ఇంకా మేము కొత్త ప్లాంట్స్ ఏం వేసామంటే జామకాయ, అప్పుడు లేకుండే జామకాయ చిన్న ఉండే అది వేసేసాం. ఇంకా మొక్కజొన్న అంటే కార్న్ కూడా వేసేసినాం. కార్న్ చెట్టు మంచిగా పెరుగుతుంది. అండ్ 2 పప్పడికాయ చెట్లు వేసినాం. అప్పుడు ఇది ఒకటే ఉండే కదా, ఇప్పుడు అక్కడ కూడా ఇంకొకటి వేసేసినాం, చూపిస్తానండి. అండ్ పచ్చిమిర్చిస్ అయితే మనకి డైలీ 2 కర్రీలోకి అయితే వస్తున్నాయి అన్నమాట. మంచిగా పప్పడికాయ పువ్వు అయితే షూర్గా పెరుగుతుంది. కింద పడిపోయింది ఇక్కడ, చూసారు కదా. అండ్ ఇక్కడ నేను మెంతం కూడా వేసాను. మెంతం ఆపరేటింగ్ అయితే సూపర్గా ఉంది, కానీ ఎవరు వచ్చిన తోటలోకి తొక్కడమే ఎక్కువ అవుతుంది. ఇంకా మెంతం అయితే ఫుల్గా ఉంది. మెంతం ఇంకా కొత్తిమీర కూడా వేసాను. ఇక్కడ కొత్తిమీర చాలా చిన్నగా పెట్టండి. ఓన్లీ కొత్తిమీర అయితే పూతకు వచ్చేస్తుంది మెల్లగా. అండ్ ఇది పచ్చిమిర్చి పెద్ద చెట్టు అయితే మనకు డైలీకి ఒక 2 అయితే ఇస్తుంది కదా. ఇంకా మేము 2 డేస్ నుంచి తెంపకపోతే రెడ్ పచ్చిమిర్చి అయితే ఫుల్ ఇచ్చేస్తుంది. ఇంకా ఇదైతే గ్రీన్ పచ్చిమిర్చి వేసాం మేము. ఇంకా ఇది టమాటోస్ అయితే మనకు అంత పెద్దగా రాకుండా పండ్లు ఉన్నాయి ఫస్ట్ కదా. ఇంకా మనకి ఫ్లవర్స్కి అయితే ఎక్కువ చెట్టు ఉండేది, ఒకటే ఉంచినాం, మిగతా అని తెంపేసినాం కూడా. ఇక్కడికి వస్తే 2 ఇంకా ఒక 2 పప్పడికాయ చెట్లు అయితే వేసాం కదా. ఇది చిన్నది, అందరికంటే చిన్నది ఇదే. ఇంకా పప్పడికాయ వల్ల పెద్ద చెట్టు వల్ల మమ్మీలాగా అంటే పాపలాగా. ఇంక ఇక్కడ కూడా కొత్తిమీర అయితే మనకి ఎంత ఫ్లవరింగ్లో ఉందో. ఇక్కడైతే మొక్కజొన్న ఉంది, కొత్తిమీర ఉంది, కొత్తిమీర అండ్ మనకి మెంతం ఉంది. ఇక్కడ టమాటో ఉంది, మళ్ళీ పచ్చిమిర్చి కూడా ఉంది. ఇన్ని చెట్లు ఒకటే దగ్గర ఇక్కడ ఫార్మింగ్ అవుతుంది. చిక్కుడు అయితే ఫుల్ పడుతుంది, చూసారు కదా మొత్తం ఎట్లా తీగ వారుతుందో. మంచి రివ్యూస్ వచ్చినాయని చెప్పేసి మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నా. ఇవంతా చిక్కుడే. వీటిని మనము జస్ట్ బాయిల్ చేసుకొని తింటే, అండ్ పుదీనా చట్నీ పెట్టుకుంటే పెరుగుతుంది, అంత బాగుంది పుదీనా. అండ్ పప్పడికాయకి ఏమైనా టిప్స్ చెప్పారా కొంచెం? ఆ పప్పడికాయ చెట్లకి పండ్లు పెరుగుతలేవు. ఇంక ఇక్కడ చూస్తే చిక్కుడు అయితే ఘోరంగా ఉంది. చిక్కుడుకాయ ఈ చెట్లు అయితే మేము బతుకమ్మకి యూజ్ చేసాము, ఇప్పుడైతే మొత్తం వాడిపోయాయి. ఇక్కడ చిన్న గన్నేరు చెట్టు అంటే పూల చెట్టు ఉంది. ఎక్కువ పూల చెట్టు కంటే ఫార్మింగే పెట్టుకున్నాం. చూసారా చిక్కుడు ఎక్కడంటే అట్లా పడిపోయింది. సరే మరి మనం ఇంకా మాకు డాబా పైన కూడా చిక్కుడు ఉంది చూసేద్దాం. పైన నుంచి అయితే ఘోరంగా అయితే పారుతుంది చిక్కుడు మొత్తం. ఇలా ఎండిపోయిన ఆకులన్నీ తీయడానికి ఇంకా మేము అసలు చాలా రోజుల నుంచి తీయక మొత్తం అయితే ఇట్లా వాడిపోయినాయి. చూసారు కదా గార్డెన్ పైన నుంచి ఎట్లా కనబడుతుందో మొత్తం. ఇక్కడ ట్రాక్టర్ ఇంకా కార్ అయితే ప్లేస్ చేశారు. ఆల్ రౌండర్ ఒకసారి వేసుకోండి. పప్పడికాయ చెట్టు ఇక్కడ నుంచి జూమ్ చేసి చూపెడతారు చూడండి, సూపర్ ఉంది. కానీ ఇక్కడ కూడా ఒక పప్పడి చెట్టు అవుతుంది. ఇదంతా కూడా చిక్కుడు మొత్తం పెంకుల మీద కూడా వాడిపోతుంది. ఇవ్వండి ఇక్కడ కూడా చిక్కుడు కాయ ఉంది. ఇంకా నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇది ఒక లాంగ్ వీడియో. ఇవ్వండి ఎంత చెత్త వేస్టేజ్ ఉంది, కానీ చిక్కుడే బాగుంది. మనం మార్కెట్లో కూడా అమ్ముకోవచ్చు. Okay, bye-bye. See you.